నా చెల్లెలి కోసం చేశాను. క్షమించండి, ఆయన ఏమీ చేయలేదు. నేనే ఈ వేషాలు వేయించాను. భజగోవిందం పరమానందం. లేవండి, మీ తప్పులన్నీ క్షమించి ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. బాబా, ముందు ఆడబోయే నాటకానికి ఇప్పుడు నుంచే ప్లాన్ వేయాలి. అమ్మా ఉషా, నా మాట విని నువ్వు ఎలాగైనా భజగోవిందాన్ని ఇంటికి తీసుకురా తల్లి. తీసుకురానా నాన్న? తీసుకురా అమ్మా. బావరా అన్నాను. వెళ్ళు తల్లి. రే రాము, అక్కయితే కూడా నువ్వు వెళ్ళు. సరే. దొరసాని ఇంత డబ్బు తగలేసి నేను ఇంగ్లాండ్ పంపించి నీ పని చేసుకురావడానికేనా? క్షమించు నాన్న, నాదే తప్పు. నా భార్య పోయిందని ఉత్తరం రాశావు. ఆ విచారంలో ఉండలేక దొరసాన్ని చేసుకున్నాను. ఏడవలేకపోయినావు. అది వచ్చి ఇప్పుడు ఈ పెళ్లి ఏమవుతుంది? ఎంత పని చేశావురా. అయితే దాన్ని వదులుచుకునే మార్గం ఏమీ లేదు. లేకే ఓ ₹1,00,000 పారేస్తే విడాకులు ఇచ్చి అదే వెళ్ళిపోతుంది. ₹1,00,000 ఎక్కడున్నాయి రా వల్లకాట్లోను? ఈ పెళ్ళైనా అయితే బాగుండేది. ఎంతైనా పారేసావని. పెళ్లి కాకపోతే ముకుందరావు గారిని అడగకూడదా? తెలివి నీకేం తెలుసురా వ్యవహారాలు. ఇప్పుడు డబ్బు అడిగితే మన మీద ఏమైనా గౌరవం ఉంటుంది అతనికి. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇది మాత్రం ఎవ్వరితో చెప్పండి. ఏం తెచ్చారా? ఇంకా పెడతామండి. ఉన్నదంతా మీకే ఇచ్చాం. ఇక కోర్టుకు పోవాల్సిందే. పోండి పోండి, కోర్టుకే పోండి. అప్పుడు నేను ఇవ్వక్కర్లేదు, మీరు పుచ్చుకొని అక్కర్లేదు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు, నేను ఉండను. ఇక వారసులు చూసుకోవాల్సిందే. అంతకంటే ఈ స్టాంపులకి, ప్లీడర్లకి, కోర్టు ఖర్చులకి తగలేసేది నాకే ఇస్తే ఈ పెళ్లి కాగానే మీ బాకీలు మీకు తీర్చి పారేస్తాను. మీకేది లాభంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఏమిటి తమ్ముడు, ఏం చేద్దాం? ఏం చేద్దాం? కాలికి తీస్తే మెడకి, మెడకి తీస్తే కాలికి లెంక వేస్తున్నాడు. ఇప్పుడు కాదంటే మొదటికే మోసం వస్తుంది. తప్పదు, తలకో 25,000 వేసుకుందాం. ఏం కర్మం వచ్చిందిరే. అదేమిటి గురువుజీ, యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కవచం వేశావు? ప్రజలది వేలం వేరేదా. వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టం. ఎందుకైనా గుంపుల్లో పడేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అవునవును. బావా, ఇంకా ఎందుకు ఈ వేషాలు? నాన్న పిలుస్తున్నాడు, ఇంటికి పోదాంరా. సన్యాసులకు ఇల్లు ఏమిటి, వాకలు ఏమిటి? నేరాను ఏక్ నిరంజన్. ఇలా సన్యాసుల్లో కలిసిపోయేవాడివి వచ్చిన సంబంధాలను ఎందుకు చెడగొట్టా? అయితే నీతో పాటు నాకు సన్యాసులు. తప్పు తప్పు. స్త్రీలకు సన్యాసం ఇవ్వరాదు. నువ్వు ఇచ్చేదేంటి? నేనే పుచ్చుకుంటాను. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు. నన్ను సంవత్సరాలు నంపడంలో దింపడానికి వచ్చింది. శ్రీశైల వెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది శాస్త్రంలో బూడిద రామహరి. అన్నమక్కర లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, కొత్త గాలి భోంచేస్తాను రామహరి.
కైలాసమెళ్ళాను రామహరి శివుని కళ్ళార చూశాను రామహరి రెండు కళ్ళార చూశాను రామహరి కైలాస వెళితేను రామహరి నంది తన్ని పంపించాడు రామహరి బాగా తన్ని పంపించాడు రామహరి ఆలు బిడ్డలు లేరు రామహరి నేను ఆత్మయోగి నండి రామహరి గొప్ప ఆత్మయోగి నండి రామహరి ఆ మాట నిజమండి రామహరి నేను అందుకే వచ్చాను రామహరి నేను అందుకే వచ్చాను రామహరి భక్తులారా ఈ చిన్నది మా స్వామి వారి తపస్సు భంగం చేయడానికి వచ్చింది విరులు కట్టండి శాంతించండి దౌర్జన్యం కూడదు ఏక్ నిరంజన్ భక్తులారా ఇక్కడ జన సమ్మర్దం ఎక్కువగా ఉండడం చేత మా తపస్సు భంగంగానే ఉంది కాబట్టి మేము హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కీకారణ్యంలోకి తపస్సు పోదలుచుకున్నాం అవును ఇక స్వామివారి దర్శనం మీకు దొరకదు కాబట్టి మీకేమన్నా కోరుకులుంటే కోరుకోండి ఇచ్చేసిపోతారు స్వామి ఇల్లంతా శీతల జ్వరాలతో బాధపడిపోతున్నారు తమరే నయం చేయాలి ఫ్లూ ఫ్లూ అవును బాబు ఏక్ నిరంజన్ ఈ విభూతి పట్టుకు వెళ్ళి ఇంట్లో జల్లుకు చిత్తం స్వామి నా భార్యకి దెయ్యం పట్టిందండి చెంబు తెచ్చుకుని ఆయన తీర్థమిస్తాను స్వామి నా కష్టాలు ఏం చెప్పండి స్వామి దావా పోయింది కుర్రోడు ఫెయిల్ అయ్యాడు పెట్టిన అప్పుల్లో ఒక్కటే వచ్చేటట్టు కనపడటం లేదు నన్ను రక్షించాలి స్వామి నన్ను రక్షించాలి పిచ్చివాడ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు పాదధూళి పనిచేయదు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు 10 మంది అయితే 10 కేసు ఖండాలు అంటే స్వాములు వారు తల వెంట్రుకలు తీసుకుపోయి కాలేజీలో పెట్టి మీ అందరికీ కట్టించు మీ ఇల్లు బంగారంతో నిండిపోతుంది ఏది స్వామి ఏక్ నిరంజన్ గురుద్రోహం గురుద్రోహం విన్నారా ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే గురుద్రోహం అని సెలవిస్తున్నారు స్వాములు వారు కాబట్టి ఒక్కొక్కటే తీసుకోండి ఏక్ నిరంజన్ తెలియటేసరి క్షమించు బావా నిష్కారణంగా గుండైపోయింది ఇప్పుడైనా ఇంటికి రా బావా ఇంత గంధవర తీసి వేస్తాను ఏడో తల వెంట్రుకేమిటి తలచుకుంటే మళ్ళీ వస్తాయి ఏక్ నిరంజన్ అది విగ్గా నిజవంతులు హడిలిపోయారు బావా ఏక్ నిరంజన్ పద పద అధిగోరణం గారు చిన్నబాబు గారు ఉత్తరం ఇచ్చారు ఇదిగోండి సరే చెంతయ్య నువ్వు వెళ్ళు రేయ్, రేపు నువ్వు దోసాన వేషం వేసుకుని రఘు గారు చెప్పినట్టు చెయ్యాలి ఓకే ఓకే నిరంజన్ స్వామి స్వామి భజ గోవిందం పరమానందం సన్యాసులకు లంచాలు నేర్పుతున్నావురా అమ్మమ్మమ్మమ్మ ఎంత మాట లంచం కాదు స్వామి భక్తితో పాదకట్నం సమర్పిస్తున్నాను మీ దయ ఉంటేనే గాని ఇప్పుడు నేను ఈ కష్టాల్లోంచి బయటపడలేను అయితే కనకమెందుకురా చేతిలో డబ్బు లేదు స్వామి భజ గోవింద్ దొంగ సొత్తు కాదు కదా రామ రామ ఎంత మాట పూర్వకాలం నుంచి వంశ పరంపరగా వస్తున్న నగలు స్వామి అయితే చెప్పుకోరా నీ కష్టాలు మేం తీరుస్తాం స్వామి ఈ వివాహం జరుగుతుందా తప్పకుండా జరుగుతుంది మేం దగ్గరుండి జరిపిస్తాం కాని మా ఆశ్రమ వాసుల మాట మర్చిపోవద్దు 5,000 దానికేమిటి స్వామి అలాగే ఇచ్చుకుంటాను 5,000 మంది శిష్యులే ఉన్నారు రా ఆశ్రమంలో 50,000 50,000 ఎక్కడి నుంచి తెచ్చేది స్వామి ఇప్పుడే నేను తలమునగా అప్పుల్లో ఉన్నాను దేహం ఉన్నంత కాలం రోగాలు తప్పనట్టు డబ్బున్నంత కాలం ఈ అప్పుల బాధలు తప్పవురా ఎలాగో చూడు ఎక్కడ చూచేది స్వామి ఇక అప్పు పుట్టేట్టు లేదు కన్నం వేయాల్సిందే వెయ్యరా ఆపద్ధర్మం తప్పు లేదు మేము ఆశీర్వదిస్తున్నాం
భజ గోవిందం పరమానందం. ఏరా భజ గోవిందం, ఏదో దారి చూపి బయట పడవేరా. ఏదో ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకొని ఆయన మీ మామయ్యకి. బావా, మా నాన్న జైలు. నేను చెప్పిన మాట వెనకన్నా ఇంతమంది నడిపించావు. ఏదైనా నేను చెప్పినట్టు వింటావా? వింటాను, బుద్ధొచ్చింది. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై